జై భీమ్, జై భీమ్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై తెలంగాణ. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులైన సోదరులు గ్రామ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ గారికి. శంకర్ నాయక్ నాకు మాట్లాడరాదు అనుకుంటేనే చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. థ్యాంక్ యూ శంకర్. తమ్ముడు ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తన గ్రామం మీద ఉన్న ప్రేమతో మా గ్రామంలో ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా పిల్లలకు స్ఫూర్తినియాలనే ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన తమ్ముడు అజయ్ నాయక్ గారు, అదేవిధంగా గౌరవనీయులు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు సంజీవ్ నాయక్ గారు, ఈరోజు మీ అందరికీ ఆప్తుడిగా హరీశ్వర్ రెడ్డి గారికి, సౌమ్యుడైన హరీశ్వర్ రెడ్డి గారికి వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి వాళ్ళ ఇక్కడ ఉండే మా దాస్యానాయక్ తాండా కాదు, మా చౌడాపూర్ మండలం కాదు, కులకచర్ల మండలం కాదు, మొత్తం పరిగిలోని గిరిజన దళిత బలహీన వర్గాల అన్నాదమ్ములకు ఆడబిడ్డలందరికీ ఒక పెద్దన్నలాగా ఉంటున్న మా అన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, మరొక అన్న మా కొప్పుల అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా అక్క మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు మీకు సుపరిచితులు అన్న డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మెహమూద్ అలీ గారు, పెద్దలు అన్నగారు అడిషనల్ డీజీపీగా మరి ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ రాష్ట్రంలోని దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను అద్భుతంగా నడిపించిన అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ గారు మాట్లాడాల్సింది, కానీ మన కోర్టు పర్మిషన్ 5 దాకానే ఉంది. మనం చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి మీరే మాట్లాడండి అని చెప్పి వారు చెప్పినారు. వారికి అదేవిధంగా మొన్న కొడంగల్లో గిరిజనుల భూములను రేవంత్ రెడ్డి గుంజుకుంటుంటే మీకోసం కొట్లాడి 37 రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించిన మన అన్న కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, మళ్ళీ తిరిగి 100% చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టి మళ్ళీ తిరిగి కాబోయే ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్యే సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు షంబీపూర్ రాజు గారు, మాజీ ఎమ్మెల్యే సోదరుడు తమ్ముడు విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలోకి వచ్చి ఈరోజు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం పార్టీకి సేవలు అందిస్తున్న తమ్ముడు బాల్కా సుమన్ గారు, మాజీ శాసనసభ్యులు తాండూరు గౌరవనీయులు పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదే మాదిరిగా మా ఎమ్మెల్సీ తమ్ముడు మొన్ననే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీలో మరి అధికార పార్టీని ఓడించి గెలిచొచ్చిన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఇంకా వేదిక పైన ఆసీనులైన మరి రజనీ సాయి చంద్ గారు మా ఆడబిడ్డ, వారితో పాటు వేదిక పైన ఉన్న ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ దయచేసి మనసుల్ని తిట్టుకోండి, బయట తిట్టకుండ్రి అని చెబుతూ వేదిక ముందున్న మండల పార్టీ అధ్యక్షులు ఇందాక బాగా మాట్లాడిన సుధాకర్ అన్న, ఇంకా మిగతా ప్రతి ఒక్కలకు పేరు పేరున వేదిక ముందున్న మా దాస్యానాయక్ తాండా ఆడబిడ్డలు అద్భుతంగా స్వాగతం పలికినారు. మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, చౌడాపూర్ మండలం అదేవిధంగా పరిగిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం. పత్రికా మిత్రులకు ప్రత్యేక నమస్కారం. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. పరిగి అన్న ఏం చెప్పిండంటే, మహేష్ అన్న ఏం లేదన్నా, ఒక్కటే ప్రోగ్రాం ఏం లేదన్నాడు. కానీ పొద్దున మేము బయలుదేరిన కాడికెళ్ళి ఇప్పటిదాకా ఇంకొక 15 నిమిషాల్లో టైం అయిపోతుందంటే ఇప్పుడు మైక్ ఇచ్చిండు. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మరి వేలాది మందిని కలుసుకున్నాం. ఎక్కడికక్కడ మధ్యలో వచ్చేటప్పుడు రైతు కూలీలను కలిసినాం, అట్లాగే మధ్యలో రైతులను కలిసినాం. చాలా మంది పరిగి నియోజకవర్గ ఆడబిడ్డలను అన్నాదమ్ములను ఇలా కలుసుకునే అదృష్టం కలిగింది. దానికి కారణం ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇక్కడ పెట్టుకున్నందుకే ఈ అదృష్టం కలిగింది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే
డాక్టర్ బాబాసాహెబ్ నేర్పించిన ఒక గొప్ప సూత్రం, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ పోరాట స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ఒంటబట్టించుకున్నది, పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకొని అత్యద్భుతంగా దాన్ని ఆచరణలో కూడా పెట్టింది పెద్దలు మన నాయకులు కేసీఆర్ గారు. ఎట్లా అని మీరు అంటారా? 2001లో ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఇక్కడ ఉండే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, అందరికీ జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకు వచ్చే లాభం ఏందో వాళ్లకు బోధిస్తూ అడుగడుగున తెలంగాణ సమస్యల పట్ల ఆనాటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వారి మీద పోరాడుతూ, బోధిస్తూ, సమీకరిస్తూ, పోరాడుతూ 14 ఏళ్లు పోరాడి చివరికి అహింసాయుతమైన పద్ధతుల్లో సావు నోట్లో తలబెట్టి మీ అందరి దయతో డాక్టర్ బాబాసాహెబ్ రాసిన ఆ రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ మహనీయుడికి గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి ధన్యవాదాలు, నివాళులు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే లేకపోతే, ఆ మహానుభావుడి దార్శనికతనే లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. ఒకటి మాత్రం వాస్తవం, 76 ఏళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజానికి ఎంతో మంది మహానుభావులకు ఆయన సమకాలీకుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మేధావుల్లో ఒకరిగా ప్రపంచం గుర్తించింది. హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయం కూడా వారిని పిలిచి వారి దార్శనికతకు, వారి విజ్ఞతకు, వారి తెలివితేటలకు, వారి మేధస్సుకు అప్పుడే 70-75 ఏళ్ల కిందటనే పిలిచి వారితో లెక్చర్లు ఇప్పించుకున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఆయన కేవలం దళితులకు మాత్రమే ఆరాధ్య దైవంగా చిత్రీకరించే ప్రయత్నం కొంతమంది చేసినారు. కానీ అది చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు అజయ్ గాని, అదేవిధంగా ఇక్కడ ఉన్న దాస్యానాయక్ తాండాలో ఉన్న విజ్ఞులైన, విద్యావంతులైన మా తమ్ముళ్ళు, అంబేద్కర్ ఒకలకు పరిమితం కాదు. అంబేద్కర్ మహాత్మా గాంధీతో, జవహర్లాల్ నెహ్రూతో సమమైన మేధస్సు, అంతకంటే ఎక్కువ మేధస్సు కలిగిన వాడనే పద్ధతుల్లో అద్భుతంగా ఈరోజు ఇక్కడ చౌడాపూర్లోని దాస్యానాయక్ తాండాలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా కూడా మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు, ఇక్కడి దాకా ఆహ్వానించి ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా బాబాసాహెబ్ ఒక దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడమో, గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వడమో మాత్రమే చేయలేదు. ఇవాళ మన దేశంలో సగభాగమైన మహిళా సోదరీమణులు, మన ఆడబిడ్డలు, వేరే దేశాల్లోనేమో మహిళలకు ఓటింగు చాలా తర్వాత వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లకు అమెరికాలో వచ్చింది. కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ఆనాడు రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల 1952లోనే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన మనిషి కాదు. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. కానీ ఒకటి మాత్రం పక్కా, వాళ్ళ ఈ వేదిక మీద మనం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 కింద కల్పించిన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, అంటే మాట్లాడే హక్కు. ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే మాట్లాడే హక్కు. లగచర్లలో నా భూమి నేనే ఉంచుకుంటా, నేను నీకు ఇయ్యా అని కొట్లాడే హక్కు వచ్చిందంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు ఉండడం వల్లనే ఇవాళ మనం కొట్లాడగలుగుతా ఉన్నాం. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా ఆ రోజు మీ దయ ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు, ప్రభుత్వం వస్తుంది. కానీ మనం దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో చాలా కామన్, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపే అధికారం వస్తుంది, ఓడిపోయిన వాళ్లకు ప్రజల తరఫున కొట్లాడే అవకాశం వస్తుంది. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి 10 ఏళ్లు మీరు మాకు అవకాశం ఇచ్చినారు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా 10 ఏళ్లలో ఒక సంటి పిల్లను సాదుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అన్ని రంగాల్లో చేసుకున్నాం. తమ్ముడు సంజీవ్ చెప్పినట్టు ఒక్క పరిగి శాసనసభ నియోజకవర్గంలోనే 52 తాండాలను గ్రామ పంచాయతీలను చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. రాష్ట్ర వ్యాప్తంగా 3200 పైచిలకు తాండాలు, గిరిజన గూడాలను ఇవాళ గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా కొత్త మండలాలు ఇక్కడ మన పరిగిలో చౌడాపూర్ కానీ, మహమ్మదాపూర్ కానీ, ఇంకా
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త రాష్ట్రమే కాకుండా పరిపాలన ఫలాలు మీ ఇంటి ముంగటికి రావాలన్న ఉద్దేశంతో వికేంద్రీకరణ జరగాలి, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు డైరెక్ట్ గా ప్రజల కాడికి రావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా చేసుకున్నాం. అదేవిధంగా మరి మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ లో కూడా కొత్తగా 4 జిల్లాలు చేసుకున్నాం. ఆ రకంగా 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం. దేశంలో ఎవరు ఆలోచన చేయలేదు. రైతు బంధు లాంటి కార్యక్రమం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 12 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు మాట ఇయ్యకపోయినప్పటికీ, ఓట్ల కోసం ఎన్నడూ కూడా మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో అటు నాటేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడవుతూ బ్రహ్మాండంగా మీ ఖాతాల్లో డబ్బులు వేసిన నాయకుడు కేసీఆర్ గారు. 73,000 కోట్లు రైతు బంధు రూపంలో, 28,000 కోట్లు రైతు రుణమాఫీ రూపంలో 2 దఫాలుగా మీకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆనాడు మరి నాట్లేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడు వస్తుండే. ఇప్పుడు వస్తున్నదా? మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోస్గిలో, ఏమంటున్నాడు? టింగు టింగు కాదట, టకీ టకీ అట. ఆయన ఎట్లున్నాడంటే కేసీఆర్ ఎడ్డవంటిన తెడ్డవనాలి, కేసీఆర్ టింగు టింగు అంటే టకీ టకీ అనాలి. సరే టకీ టకో టికీ టికో కానీ ఏదో ఒకటి పడయారా అన్నట్టే ఎవరికి వాడలే రాష్ట్రంలో. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ అని. తులం బంగారం పడుతుందా టకీ టకీ అని? మా అక్కలు నడుతున్న మా చెల్లెలను, పడుతుందా తులం బంగారం టకీ టకీ అని? శైలి లేపి చెప్పాలి, పడుతుందా పడతలేదా? 2,500 పడుతుందా టకీ టకీమని? పడతలేదా? స్కూటీలు వస్తున్నాయా టకీ టకీమని? అసలేవా? మరి స్కాలర్షిప్లు పడుతున్నాయా టకీ టకీ అని? పడుతున్నాయా పడతలేవా? రైతు బంధు పడుతుందా టకీ టకీ అని? ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు కూడా పడతలేవు టకీ టకీ అని. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టకీ టకీ అని. ఇక ఈయననేమో టకీ టకీ అని కొత్త కొత్త కథలు చెప్తాడు. ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం, ఇంకేం రాదు. తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిడతాడు. మాకు రాదా తిట్లు? మనకు రావా ఊళ్ళల్లో తిట్లు? ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వాళ్ళ చెవులు మూసుకోవాలి, అట్లా తిట్టచ్చు. కానీ మనకు సంస్కారం ఉంది. నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడి నిన్న ఏమంటాడు? కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నా దొరికేనా? రేవంత్, కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది? అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు, టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి. తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఇక ఆవుతలేడు మనిషి. అరే అయ్యా, నీకంటే ముందు చాలా మంది పనిచేశారు నాయన ముఖ్యమంత్రులు. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి యాది పెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా, కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగొచ్చినా ఎవరు మర్పించలేరు. తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు?
ఇక మరి గిట్లున్నాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు. నేనేమంటున్నా, మాటలు మస్తుగా చెప్పచ్చు రేవంత్ రెడ్డి లెక్క, నేను కూడా నరకచ్చు. అంబేద్కర్ అభయహస్తం అని పెడతా, కేసీఆర్ దళిత బంధు పెట్టి 10 లక్షలే ఇచ్చిండు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఇచ్చినావా ఒక్కలకన్నా? పడ్డాయా ఎక్కడన్నా టకీమని పడ్డాయా? బీసీ డిక్లరేషన్ అన్నాడు, 20,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు సంవత్సరానికి, మొత్తం 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు. పడ్డాయా? టకీ అంటుందా ఎక్కడన్నా? టకీ లేదు. అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి, ఇక తిట్ల పురాణం బంద్ చేయి. సంవత్సరం దాటిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే, లగ్గం చేసుకున్నాక మొదటి 10-12 నెలలు లగ్గం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో, ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు అది ఒడిసిపోయింది. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని, అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు ఇడిదిక్కుల పోలీసులు సంవత్సరంలో ఏం చేసిండ్రు అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండల అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. ఆఖరికి నిన్న మా మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే, వాళ్ళకు అనుమానం అట పోలీసులకు, ఏమని ఈడికెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగలు, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అటుపోతారేమో అని. గట్లెందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. నీ సంగతి ఏందో చూస్తాం. అంత భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం, బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం. నువ్వు రాలేదా? గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు 4 సార్లు వచ్చినావు, ఓ తిట్టిపోయినావు. ఇక మా అక్క దగ్గరికి మహేశ్వరం వచ్చినావు, మహబూబ్నగర్కి వచ్చినావు, ఆడ వికారాబాద్కి వచ్చినావు, అంతటికి వచ్చినావు. రాష్ట్రం అంతటా స్వేచ్ఛగా తిరిగినప్పుడు నీకు మంచిగా పోలీస్ సెక్యూరిటీ పెట్టి బ్రహ్మాండంగా మేము తిట్టించుకున్నాం. ఇప్పుడు నేను తిట్టామని కూడా అంటలేము. మేము వచ్చి ఇక మా తమ్ముడు సురేష్ ఉన్నాడు, ఎక్కడున్నాడు మా తమ్ముడు? రమ్ముగట్రా. మా తమ్ముడు మన లగచర్లలో 45 రోజులు జైలుకు పోయిన తమ్ముడు సురేష్ కూడా ఇప్పుడే బెయిల్ మీద వచ్చినాడు. ఆయనకు ఒకసారి గట్టిగా సపర్లు కొట్టాలి. లగచర్లలోని అక్కడ ఉండే గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ ఎస్సీ రైతుల కోసం పోరాడి, మరి వాళ్ళ న్యాయం కోసం పోరాడి జైలుకు పోయిన సురేష్ లాంటి తమ్ముళ్ళు ఒకరిద్దరు కాదు, ఇంతమంది ఇక్కడ ఉన్నారు. అవసరమైతే అందరం కొడంగల్కు దండయాత్రకు వస్తామని కూడా చెప్పి నేను చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి గోపాల్ నాయక్ కూడా ఒకసారి వేదిక మీదకి రా. గోపాల్ నాయక్ కూడా గట్టిగా సపర్లు కొట్టాలా. ఇంకో షాలో తెప్పిస్తాను తప్పకుండా, గట్టిగా సపర్లు కొట్టరా. థ్యాంక్ యూ గోపాల్. ఇక్కడ థ్యాంక్ యూ గోపాల్ నాయక్, సురేష్. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కూర్చో. सेन राम मैं मा करो छु हमार बाजार नहीं के नानो फिर हम काई की चाहे तो दिल्ली लगा जाता नहीं भी सेंट्रल ऑफिस थी हमको कायम परमिशन लाया चाहे तो कोई गवर्नमेंट काए आपने गाँव से ढेडिया और काए भी जमीन लेनो करता नहीं एक परमिशन लाया चाहे से गवर्नमेंट से धैर्य में ती रे सारो ये केटीआर अन्ना मेलो छे आपने गया मराठी सलाह दिनो मेलो तो जीव काय को के लियो सलाह दिनो छे और सलाह पर आप लोग गवर्नमेंट जमीन था बेचा वो संतोष में मैं आपने गवर्नमेंट पंचायती दिनों केसीआर सारन केटीआर अन्ना जो आपने जमीन दिनों करने की लागत है तेलंगाना में कोई गवर्नमेंट जमीन ले सके नहीं है रांकरन तो मैं सेन विनती करो छु राम सेन థ్యాంక్ యూ. గోపాల్ అని నేను చెప్పిన నాకు తెలియదు కానీ మంచిగానే చెప్పిన అనుకుంటా. నేర్చుకుంటా, నాకు భాష రాదు, నేర్చుకుంటా. మా సంజీవ్ను ఒకరిని పట్టుకొని నేను కూడా 4 మొక్కలు నేర్చుకుంటా. ఆ మధ్యన ఒకటి నేర్చుకుని ఇప్పుడు మర్చిపోయినా. బాయి బియా సేన రామ్ ఒకటి నేర్చుకున్నాక అంతే, ఇక మిగతా నేర్చుకోలే, అది కూడా నేర్చుకుంటా. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి,
డాక్టర్ బాబాసాహెబ్ మనకు స్వేచ్ఛనిచ్చిండు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, కొట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే స్వేచ్ఛనిచ్చిండు, ప్రజాప్రతినిధులను నిలదీసే స్వేచ్ఛనిచ్చిండు. ఆ అద్భుతమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ మనకిచ్చిండు. కాబట్టి అధినేతలు, ప్రభుత్వ అధినేతలు జులుం చేస్తే మనం ఇవాళ వాటిని బర్దాస్తు చేయాల్సిన అవసరం లేదు. తిరగబడచ్చు, మాట్లాడచ్చు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మాట తప్పితే ఖచ్చితంగా నిలదీయచ్చు. అడగాలి, నువ్వే అన్నావు కదా కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అంటివి, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి, వచ్చిన 2 లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ? మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా? ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేసిన అంటాడు. మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లో, 23 డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు? రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది 11-12 కోట్లు మాత్రమే. మరి ఏ లెక్కనైతే రుణమాఫీ? చారాన కూడా కాలే ఎక్కడ కూడా. నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దాస్యానాయక్ తాండా ఇక్కడ నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి, రేవంత్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా రాష్ట్రంలో. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా, పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డిపల్లె కోదామా, లేదా దాస్యానాయక్ తాండాకు వస్తావా, లేదా కొడంగల్ కోదామా, ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా. గిన్ని అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది, అది మంచిది కాదు. నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం, రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసినట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు? మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు. కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో. మళ్ళా నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళా అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు. ఆయనకేదో శాపం ఉన్నట్టుంది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందని ఎవడో శాపం పెట్టినట్టున్నాడు. అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మా రైతన్నలు ముఖ్యంగా కోరేది, ఇవాళ ముఖ్యమంత్రి మాట మార్చిండు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నాడు. ఆ 12,000 కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి తెలియదు. మార్చి 31 అంటున్నాడు. ఒకటి యాది పెట్టుకోండి, ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు కూడా ఇయ్యలే మీకు. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ 2023కు ముందు 7,600 కోట్ల రూపాయలు మనం మొత్తం కూడబెట్టి యాసంగి 2023లో రైతు బంధు కోసం పెట్టినాం. పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి ఉత్తరం ఇచ్చినారు, మీరు రైతు బంధు ఇప్పుడు వేస్తే మొత్తం మళ్ళా ఓట్లన్నీ కేసీఆర్కి గుద్దుతారు కాబట్టి ఆపేయండి అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల కమిషన్ దగ్గర పోయి ఆ రోజు ఆపిచ్చింది. అవే పైసలు, అవే 7,600 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు మన రైతుల కోసం పెట్టిన పైసలను 6 నెలలు సతాయించి దాదాపు పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడు మాత్రమే మీకు రైతు బంధు వేసిండు. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇయ్యలే. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, మళ్ళీ ఇప్పుడు యాసంగి రైతు బంధు మళ్ళా డ్రామా చేస్తా ఉన్నాడు. 15,000 కాదు 12,000 అని చెప్తా ఉన్నాడు. అందుకే నేను మా రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధు కూడా మీకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు 7,500 రూపాయలు. అది కూడా మళ్ళా ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మరి తప్పకుండా 15,000 రూపాయలు మీకు అక్కడ కూడా బాకీ ఉన్నాడు. అదేవిధంగా మీకు మొదటి విడత యాసంగి 2023 కూడా ఎకరానికి 2,500 బాకీ ఉన్నాడు. మొత్తం కలిపి సంవత్సర కాలంగా ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు బంధు విషయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరానికి 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది. మీకు 4 ఎకరాలు ఉన్నదనుకో పొలం, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి మీకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ సంవత్సర కాలానికి 17,500 ఒక ఎకరం, 2 ఎకరాలకు 35,000, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. వీళ్ళు ఓట్లు అప్పుడే దొరుకుతారు, మళ్ళా ఓట్లు అయిపోయినంటే మళ్ళా దొరకరు.
ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రేపు మీ తాండాలో కూడా ఎలక్షన్ ఉంటుంది, మీ మండలం చౌడాపూర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధు డ్రామా. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండ్రు పైసలు, మళ్ళా గాయం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డ్రామా. ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, మళ్ళా ఓట్లకి ఇంటింటికి అడగండి, ఏమాయ కొడక మరి వానకాలం రైతు బంధు పైసలు ఏమాయ అడగండి. మొత్తం ఒక్కొక్క ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు కదా, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అడగండి. మొత్తం 17,500 ఇచ్చేదాకా దయచేసి ఖచ్చితంగా రైతన్నలు పట్టుబట్టాలి, గట్టిగా మీ సప్పట్లతో రేవంత్ రెడ్డికి మీ నిరసన చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు కూడా మీకు రేవంత్ రెడ్డి గారు 1-2 కాదు 12-13 నెలలకు 2,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు, 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అడగాలి మీరు, ఏమాయ కొడుక మరి 30,000 ఎప్పుడు ఇస్తావు, మరి అది ఇచ్చినాకనే మాట ఓటు అడుగు అని ఖచ్చితంగా అడగాలి. లగ్గమైన ఆడపిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటే అన్న మరి తులం బంగారం ఏది అని అడగాలి. ఇట్లా మనం అడగకపోతే ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి అర్థం ఉండదు. ఎందుకంటే రాజ్యాంగమే మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కునిచ్చింది, మాట తప్పిన వాళ్ళని నిలదీసే హక్కునిచ్చింది. ఖచ్చితంగా ఆ మహానుభావుడు చూపెట్టిన బాటలో నడుద్దాం. ఏ సమసమాజం కోసం అయితే అంబేద్కర్ గారు కలలు కన్నారో, నిజంగా కూడా ఇందాక తమ్ముడు సంజీవ్ మాట్లాడుతూ చిన్న కులం పెద్ద కులం అని మాట్లాడు. చిన్న కులం పెద్ద కులం ఏముండదు, చిన్న గుణం పెద్ద గుణం ఉంటది. రేవంత్ రెడ్డి లెక్క చిన్న గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఏ కులంలో ఉంటున్నా పెద్ద గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ పెద్ద గుణం ఉన్న బిడ్డలు ఉన్నారు కాబట్టే దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచిరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ అందరం కూడా ఇక 4 ఏళ్ళు ఉన్నది, ఎలక్షన్లకు తొందర ఏం లేదు. ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉందాం. దానికోసం జైల్లో పెడతాడు కావచ్చు, నరేందర్ రెడ్డి గారిని పంపినట్టు, సురేష్ని పంపినట్టు, గోపాల్ నాయక్ని పంపినట్టు, ఆఖరికి హీరియా నాయక్ పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఆయనకు సంగారెడ్డి జైల్లో ఛాతీ నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పి వస్తే, గుండె నొప్పి వస్తే నిజంగా మనిషి అంటోడైతే ఏం చేస్తాడు, ప్రభుత్వం నడిపేటానికి మనసు ఉంటే ఏం చేస్తాడు, వెంటనే అంబులెన్స్ ఎక్కించుకొని ఒక దగ్గరలో ఉన్న బెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోతాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఎరికేనా, కొడంగల్ రైతు, కొడంగల్ గిరిజనుడు నాకు భూమి అని అంటాడా, మా అన్న తిరుపతి రెడ్డి అడిగితే కూడా ఏడా అని చెప్పి గుండె నొప్పి అంటే బేడీలేసి పోలీసు జీబుల హాస్పిటల్కి పంపి హాస్పిటల్లో కూడా బెడ్ మీద బేడీలేసి గొలుసేసి ఆ బెడ్ గట్టేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే నేనన్నా చిన్న గుణం ఉన్నోడు అని నేను ఉత్తగానే అనలే, ఒక ఇట్లాంటి చిల్లర పనులు చేస్తాడు కాబట్టే చిన్న గుణం ఉన్న ముఖ్యమంత్రి అన్నా. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి, మాట తప్పిన ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. అయితే గీతే 1 కేసో 2 కేసో అవుతుంది, దాంతో మనకు ఫరక్ పడేది ఏం లేదు. మీకు మనందరికీ అండగా మన నాయకుడు కేసీఆర్